సార్ ఇప్పుడు మీ దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు సార్, అందులో కొంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తారు. అవును, ఐ మీన్ సినిమా ఇండస్ట్రీ సీరియల్ బ్యాక్గ్రౌండ్ కానీ, సో గ్లామర్ సంబంధించి ఇండస్ట్రీ నుంచి వచ్చింది. సో మెజారిటీ ఆఫ్ ది క్లయింట్స్ సార్ దేని వల్ల, ఏ డిసీజ్ వల్ల బాధపడుతుంటారు? ఇప్పుడు చూడండి, నేను కూడా యాజ్ ఏ థియేటర్ యాక్టర్, నేను ఆల్మోస్ట్ చిన్నప్పుడు మనకి నాటకాలు స్టేజ్ షోస్ ఉంటాయి కదా, అక్కడ స్టేజ్ షోస్ చేశాను. మళ్ళీ ఇక్కడ రత్నశేఖర్ అని ఒక ఆయన ఉంటారు, సంహార, ఇట్స్ థియేటర్ గ్రూప్, అక్కడ కూడా చేశాను. యాక్టర్స్ లైఫ్ స్టైల్ అంటే నేను యాజ్ ఏ యాక్టర్గా, థియేటర్ యాక్టర్గా నేను ఇంతమందిని చూశాను కదా, పేషెంట్స్ని అనొచ్చు, లేకపోతే ఎందుకంటే వాళ్ళు జస్ట్ ప్రైవేట్ ఉంచాలని చెప్పేసి మేము ఎక్కడ వాళ్ళ వీడియోస్ కానీ ఏవి కానీ ఏ ఫొటోస్ కానీ ఒక్కటి కూడా వాడను అనమాట. సో ఎందుకంటే ఇది బాగోదు మామూలుగా, వాళ్ళ పర్సనల్ ఇది కానీ. ఇంకా నార్మల్ అంటే అవేర్నెస్ కోసం వీడియోస్ కొన్ని పెడుతుంటాను, ఫేస్ లేకుండా అక్కడ రాస్తుంటాను అంతే, కానీ పబ్లిక్ కూడా వీడియో కానీ ఇది కానీ ఏం చేయను అనమాట. సో ఇప్పుడు నాకు ఒక క్లయింట్ ఉంటుంది అనమాట. సరే ఇది చెప్పేస్తాను. మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ 90% ఒక సర్వే తీస్తే మాత్రము మోస్ట్ ఆఫ్ ది 90% యాక్టర్స్ దే ఆర్ సఫరింగ్ విత్ డిప్రెషన్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అనమాట కండిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు ఒక హీరోయిన్ ఒక చిన్న మూవీస్ తీసింది. ఆ అమ్మాయి లిటరల్లీ చెప్పాలంటే వాళ్ళ బాబాయ్ అని కూడా అనలేను, కానీ రిలేటివ్ అనుకుందాం అనుకోండి, ఒక మనిషి రిలేటివ్. సో ఆమెను చిన్నప్పుడు ప్రైవేట్ పార్ట్స్ కానీ ఇవి కానీ టచ్ చేయడం వల్ల సో ఆవిడకి ఒక ఫోబియా అనమాట. పక్కన ఎవరైనా నడిచినా, ఒక గుంపు దగ్గరికి వెళ్ళి ఇట్లా కలవాలన్నా ఒక భయం. సో ఆవిడ నాకు తెలిసిన వాళ్ళ నుంచి, మ్యూచువల్ నుంచి, నేను యాక్టర్స్గా ఉన్నప్పుడు అప్పుడు ఒక దాని నుంచి వచ్చిందనమాట. సో ఆవిడకి ఒకటే, నేను కౌన్సిలింగ్స్ అప్పుడు ఆమె ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు గ్రూప్లో పోయి మాట్లాడాలన్నా భయం, అన్ని భయాలు ఉందన్నమాట ఆ అమ్మాయికి. సో నెక్ పెయిన్ కూడా ఉంది. సో నెక్ పెయిన్ ట్రీట్మెంట్ అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్స్ ఆమెకు తెలిసిందనమాట. ఎప్పుడైతే నేను ఇంటిగ్రేటివ్ అప్రోచ్ పోయాను, అంటే ఫుడ్, ఎక్సర్సైజెస్, కౌన్సిలింగ్స్ ఇవన్నీ చేస్తున్నాను, ఆమెకు అర్థమైంది, అప్రోచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ద్వారా నుంచి. సో ఆమెకి లిటరల్ చెప్పాలంటే కౌన్సిలింగ్స్ తర్వాత ఆమెకి ఒక యాక్టర్స్కి ఫుల్ డబ్బులు ఉంటాయి అనుకుంటారు, అట్లా ఏమి ఉండదు అనమాట. చాలా ఆమెకి మినిమల్ అంటే మినిమల్. లాస్ట్కి మీకు అర్థం కావాలి, కౌన్సిలింగ్స్ అయ్యేప్పుడు ఆమె ఎక్కడైతే భయపడుతుందో లిటరల్లీ మా క్లినిక్ కింద ఒక వైన్ షాప్ ఉంటుంది అనమాట. వైన్ షాప్ దగ్గర చాలాసేపు ఒక ఆల్మోస్ట్ 7 minutes నుంచోబెట్టాను. సరే భయపడొద్దు, నేను ఉన్నాం కదా ఇప్పుడు ఎదురుగా, నీకు చూడు ఎట్లుంటుందో. ఆ రోజు ఆమె ఆ ఫియర్ మొత్తం వదిలేసింది అనమాట. అట్లనే ఆమెను పట్టుకొని వెళ్ళి ఆల్మోస్ట్ అక్కడ మన రోడ్ నెంబర్ 5 మెట్రో కింద ఒక బిర్యానీ సెంటర్, ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట. అక్కడ టీ ఇవి ఉంటాయి. ఆ బిర్యానీ దగ్గర మేము తినేసి, అంటే ఫుడ్ తినేసి ఆమెకు బిల్లు కట్టడానికి కూడా లేదు. అంటే యాక్చువల్ నా పేషెంట్ మోస్ట్ ఆఫ్ ది టైం అంటే మాక్సిమం నేనే కడతాను, బట్ ట్రీట్మెంట్ అప్రోచ్ ఇలా అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ నేనేమనిపించింది అంటే ఆమె ఫియర్ ఫస్ట్ పోగొట్టాలనిపించింది అనమాట. ఇమ్మీడియట్ గా ఆమె ఆ రోజు అయిపోయిన తర్వాత ఆమె ఒకటే అనింది అనమాట, కొద్దిగా నాకు రిలీఫ్ ఉంది, అంటే ఇన్ని రోజులు ఒకటి అనుకున్నాను, బట్ ఇట్లా నాకు తెలియకుండా నేను ఒక ట్రామాని హీల్ చేసుకున్నాను నేను అనేది ఒకటి బయటపడింది. బట్ టేక్స్ టైం. నేను చెప్పాను చాలా వాటికి సిబిటి సెషన్స్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ చాలా అవసరము. చాలా ఒక కుదిరితే నెక్స్ట్ సెషన్స్ అని ఇట్లా రమ్మన్నాను. ఒక 2-3 times వచ్చింది, తర్వాత రాలేకపోయింది బిజీ అవడం వల్ల, దీనివల్ల. బట్ నేను అదే చెప్పేది, యాక్టర్స్ కానీ పేర్లు చెప్పొచ్చో లేదు తెలియదు కానీ చిరంజీవి, ఇప్పుడు మీరు బాగా గమనించుకోండి, చిరంజీవి గారు అయినా ఉండొచ్చు, కశ్యప్ గారిని మోటివేషనల్ స్పీకర్ ఎవరో అయిండొచ్చు, ఇంటికి పిలిపించుకొని వాళ్ళు మాటలు భోజనం చేస్తూ మాటలు వింటారు. ప్రతి ఒక్కరికి సఫర్ అవుతుంటారు వాళ్ళు లోపల, బట్ ఎవరు చెప్పాలనుకోరు. ఇంత పెద్ద యాక్టర్ ఒక సఫర్ అవుతున్నాడు అంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే, అరే ఈయనే ఇట్లా సఫర్ అయితే మరి మామూలు వాళ్ళకి ఎట్లా అనేది ఉంటుంది కదా. బట్ సఫరింగ్ అనేది ఒక డైలాగ్ ఉంటుంది అర్జున్ రెడ్డిలో, సఫరింగ్ ఇస్ పర్సనల్, లెట్ దెమ్ సఫర్ అంటారు కదా. సో నిజంగా సఫర్ అవుతుంటారు, బట్ ఆ సఫర్ని వాళ్ళు ఎక్కువ రోజులు తీసుకెళ్ళాలనుకోరు అనమాట. సరే వాళ్ళకి ఏదో ర్యాండమ్ వీడియో కనిపించింది, ఆయన మంచిగా అనిపించింది, పిలిపించేసుకొని కౌన్సిలింగ్సో లేకపోతే మాట్లాడేసో పంపిస్తారు. వాళ్ళకి ఆ టయానికి రిలీఫ్ అనిపిస్తుంది, హీలింగ్ లాగా అయిపోతుంది అనమాట. మీరు గమనించుకోండి, ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడే చూస్తే అప్పట్లో లాగా ఇప్పుడు ఎట్లా, అప్పట్లో లాగా కాకుండా ఇప్పుడు మొత్తం మాట్లాడలేదు. మీరు అంటారు చిరు లీక్స్ అంటారు, ఐడియా ఉంటుంది చిరు లీక్స్ అని. ఎందుకంటారంటే ఆయన ఇప్పుడు నిజాయితీగా ఉండాలనుకుంటున్నాడు అనమాట. ఫ్యూచర్ ముందు ఎట్లున్నారో తెలియదు, సెకండరీ. ఆ జెన్యునిటీ ఉన్నప్పుడే లీక్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. పొరపాటున ఆనందం, చిన్నపిల్లలు లేకపోతే ఆనందంతో వచ్చే మాటలు అవన్నీ ఆయనకి. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబే ఉందనుకుందామండి.
అదొక పర్సనాలిటీ ట్రైట్ అనమాట. అంటే అందరు అలా ఉండాలని లేదు, స్ట్రిక్ట్గా ఉండడం, ఇట్లా పార్టీ అండి, ఇల్లంతా ఇలాగే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి. ఈ ఫ్యామిలీ ఎట్లుంటుందంటే ఎగ్జాంపుల్గా వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమైపోతుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాకు పిఏ ఒక వాళ్ళు ఉంటారనమాట. ఆయన వచ్చినప్పుడు నేను ఒకటే అన్నమాట, ఆయన పాపం సఫర్ అవుతున్నాడు, ఇది గొడవ జరగక ముందే కూడా చెప్పాను, ఆయన చాలా రోజులు సఫర్ అవుతున్నారు సార్, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను సరే ఇంటికి అని అన్నాడు అనమాట ఒకసారి. అరే చూద్దాంలేండి, నేను కూడా నాది హోటల్లో బిజీ ఉన్నాను, చూద్దాంలేండి అనే కొన్ని రోజులకి ఆల్మోస్ట్ ఒక 6-7 days ఇంత ఇదైపోయింది అనమాట, ఇష్యూ పెద్దగా అయిపోయింది. ఇదని కాదు, బట్ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే హెల్ప్ చేయాలనుకున్నాం అనమాట. ఆయన చెప్పాడు అంతే, ఇట్లా అంటే మేము దాని గురించి డిస్కస్ చేస్తూ ఇట్లా మాట్లాడామన్నమాట. సో 90% ఆఫ్ ది యాక్టర్స్ దే ఆర్ సఫరింగ్ విత్ డిప్రెషన్, లేకపోతే చాలా రకాల డిసీజెస్. ఇప్పుడు మీకు సమంత గారు ఓపెన్ గానే చెప్పారు మయోసైటిస్ అంటే ఏంటి సార్? మయోసైటిస్ అంటే సేమ్ లైక్ ఎక్కడైతే మజిల్స్ కానీ ఇవి కానీ పెయిన్స్ ఉంటాయన్నమాట, మజిల్స్ అవే, లేకపోతే స్వెల్లింగ్ అవ్వడము, లేకపోతే ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఎట్లయితే జాయింట్స్ స్వెల్లింగ్ అవుతుంటాయి, మజిల్స్ కూడా ఫెటిక్ గా అయిపోవడము, లేకపోతే స్టిఫ్నెస్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. రెడ్నెస్ ఫామ్ అవ్వడము, చేతులకు కానీ ఇక్కడ కానీ బాడీ అంతా కానీ రెడ్నెస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో వీటికి ఒకటే ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ చేంజ్ మాడిఫికేషన్ చేసేసుకోవాలి. ఎక్సర్సైజ్ చూస్తే ఆమె రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తుంటది, జిమ్ చేస్తుంటది, విగరస్ గా చేస్తుంది. విగరస్ అవసరం లేదు, మోడరేట్ ఎక్సర్సైజ్ చేసిన, ఫుడ్ ప్రాపర్ ఫుడ్, కొద్దిగా ఏమంటారు ప్రిజర్వేటివ్స్ స్టెబిలైజర్స్ ఉండే ఫుడ్స్ తక్కువ చేసేసి వెజ్జెస్ కి హాఫ్ బాయిల్డ్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు చేసుకుంటే మాత్రం డిసీజ్ కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఒక్కసారి ఈ మైక్రోబయమ్స్ డెడ్ అయ్యాయి అనుకోండి, ఇప్పుడు ఇక్కడ లేదు మన దగ్గర ట్రీట్మెంట్, కానీ అక్కడ ఉందన్నమాట మైక్రోబయోమ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒకటి ట్రీట్మెంట్ అనమాట. మనం జంక్ ఫుడ్ రోజు ఇచ్చామనుకోండి, మనకుండే మైక్రోబయోమ్స్ గుడ్ బ్యాక్టీరియా చనిపోతూ ఉంటాయి, డెడ్ అయిపోతుంటాయి. సో మనం మళ్ళీ ఫీడింగ్ చేసి ఎంత చేసినా కొంతమంది ఉంటారు, ఎంత తిన్నా అయిందిరా నువ్వు తక్కువ పక్కగా ఉన్నావు అంటే వాళ్ళకి మైక్రోబయోమ్స్ అంత గట్టు కానీ ఇది కానీ అంత మంచిగా ఉండదు అనమాట. సో ఒకటే మనం మైక్రోబయోమ్స్ మంచిగా ఉంటుందా, లేట్ చేయకండి, ఏజ్ పెరుగు కొద్దీ. అరే నేను కొంతమంది ఉంటారు ఇంకా వాళ్ళది అవ్వచ్చు, లావు ఉన్న వాళ్ళు అసలు నేను తినేదే తక్కువ కానీ ఇంత లావు అసలుకి తగ్గట్లేదంటే ఒక్కసారి గట్ హెల్త్ పోయిందనుకోండి, తిరిగి అస్సలు ఈ భూమి మీద ఎవడు చేసినా కూడా ఏం చేయలేరు. మీకు అర్థం కావాల్సింది అమ్మాని కొడుకే ట్రీట్మెంట్ లేదంటే అర్థం చేసుకోండి, అమ్మాని కొడుకు అన్ని కోట్లు ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయించుకోలేడా? ఈ సగం ఈ సన్నాసులకు అర్థం కావట్లేదు నిజంగా. అంటే ఒక ఫ్రస్ట్రేషన్ తోనే చెప్తున్నాను అనమాట. జనాలకి ఏదో ఇప్పుడు నేను కొన్ని చూస్తాను, పేరు చెప్పకూడదు కానీ సమ్ డైట్ పేరుతో మార్కెట్లో ఉన్నారనమాట, ఇస్తారు. అరే ఒక నార్మల్ మిడిల్ క్లాస్, ఇప్పుడు నా దగ్గర ఉన్నారు పేషెంట్స్, మిడిల్ క్లాస్ వస్తారు, అప్పర్ క్లాస్ వస్తారు, హై క్లాస్ వాళ్ళు కూడా వస్తారు. ట్రీట్మెంట్ ఫీజు మాత్రం అందరికి సేమ్, అటు ఇటు ఏముండదు. బట్ వీళ్ళు చేసేది మాత్రం మొత్తం దొంగ. అసలుకి వాళ్ళు చదివింది ఏదో సెకండరీ కానీ ఏమంటారు 25,000 30,000 జస్ట్ ఫర్ ఎ డైట్. అంత అవసరమా? ఒక మనిషికి 1 yearకి రావా ఫుడ్? నేను చెప్పే కదా ఇప్పుడు క్యారెట్ ఎంత 40 rupees kg, 50 rupees kg, అటు ఇటు సీజనల్ బట్టి మారుతుంటాయి. కుకుంబర్ ఎంత ఉంటుంది, దోసకాయ ఎంత ఉంటుంది, నెక్స్ట్ మొలకెత్తిన విత్తనాలు ఇంట్లోనే ఉంటాయి అన్ని ఫుడ్. తినడానికి మనకి బద్ధకం. వీడియోలో చూసి వాళ్ళు ఏదో చెప్పారు తగ్గారు, వాళ్ళంతా ప్రమోషన్స్ బేస్డ్ అండి. టైఅప్ అయిపోతారు సీరియల్ యాక్టర్స్ తో, వాళ్ళతో టైఅప్ అయిపోతారు. సరే యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ కూడా పోయారు అనుకుందాం, వీళ్ళందరూ పోతున్నారని వీళ్ళు కూడా పోతారు. మనిషి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు త్వరగా. ఎవరు నమ్మకండి, నేను చెప్తున్నా కదా, లిటరలీ ఈ వీడియోస్ చూసినా సరే, మీ ఇంటర్వ్యూస్ చూసినా, ఇంత వీడియో చూసినా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అరే ఇంత దరిద్రానికి మనం అనవసరంగా ఆమె ఇంత కేజీ మేకప్ వేసి ఆమె దగ్గరికి పోయి 30,000 40,000 అది అవసరం? నార్మల్ చిన్న లాజిక్ అడుగుతున్నాను. ఫస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి, ఒక MBBS కానీ, లేకపోతే ఇప్పుడు మీరు ఇందాక సమంత అడిగినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ సఫర్ అవుతుంది మైసైటిస్, ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ పెడతారు, టాబ్లెట్స్ పెడతారు, ఏవో పెట్టిన తర్వాత మీరు అవి కంటిన్యూ వాడాలని చెప్తారు వాళ్ళు. బట్ మీరు డైట్తో ఎక్సర్సైజ్ తో వాటిని స్టాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే ఇట్లే కంటిన్యూ చేసుకుని లైఫ్ లాంగ్ నేను వాడతానంటే కష్టం.
సార్ ఇప్పుడు మనం స్పోర్ట్స్ విషయానికి వస్తే ఎవరైతే అథ్లెట్స్ కానీ ఎప్పుడైతే క్రికెటర్స్ కానీ సో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు యువరాజ్ క్యాన్సర్ తో ఇంకా కొంతమంది అథ్లెట్స్ ఏంటంటే వాళ్ళ మోకాలతో బాధపడతారు, కొంతమంది పెయిన్స్ తో బాధపడతారు. సో వాళ్ళకి ఏదైనా బ్యాక్ హిస్టరీ చూస్తున్నా కానీ ఏదైనా హిస్టరీ ప్రీవియస్ హిస్టరీ అని ఉంటుందా, లేకపోతే గేమ్ ఆడాలన్న ప్రెషర్ ఉంటుందా వాళ్ళకి? ఇంకోటి ఏంటంటే కొంతమంది ఐపీఎల్ సీజన్ వస్తుంది కదా, కొంతమంది ఇప్పుడు హెల్త్ ఇంజ్యూర్ అయ్యే వల్ల, ఇప్పుడు లెగ్ ఇంజ్యూర్ అని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ సీజన్ మొత్తం ఆడని పరిస్థితి మనం చూస్తాం కదా. సో వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ వస్తాయి సార్ ఇప్పుడు అథ్లెట్స్ కి కానీ క్రికెటర్స్ కానీ వీళ్ళందరికీ? యాక్చువల్లీ ఇప్పుడు యువరాజ్ సింగ్ అన్నారు కదా, ఆయన క్యాన్సర్ సర్వైవర్. ఆయన చూడండి మంచి కాస్ట్ తో హెల్తీయన్స్ అనే ఒక ఇది కూడా పెట్టాడు అనమాట, ల్యాబ్. సో మోస్ట్ ఆఫ్ ది అథ్లెట్స్ తీసుకుంటే వాళ్ళకి ఇంజురీ నార్మల్గా స్ట్రెయిన్ జరుగుతాయి, లేకపోతే టేర్ జరుగుతాయి, లిగమెంట్ టేర్ కానీ ఇవి జరుగుతుంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే పార్షియల్ కానీ ఇది పార్షియల్ టేర్ కానీ ఏదైనా ఉందనుకో, గ్రేడ్ 1 ఏదో ఉందనుకో, గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉందనుకో, కంప్లీట్ టేర్ అయినప్పుడు సర్జరీ అక్కడ వరకు వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే విల్ గో ఫర్ రీహాబ్. అంటే నార్మల్గా ఎక్సర్సైజెస్కి ఒక డైట్కో అనుకోండి, వీటికి తగ్గడానికి ట్రై చేస్తారనమాట. సో అట్లాంటి క్రమంలో ఇప్పుడు టెన్నిస్ ఉన్నా అనుకోండి, టెన్నిస్ ఆడే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే లిగమెంట్స్ కానీ ఎక్స్టెండ్ అవుతుంటాయి అనమాట. లిగమెంట్స్ కానీ ఇవి కానీ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల పుల్ జరుగుతుంది. టెన్నిస్ ఎల్బో అవ్వచ్చు, టెన్నిస్ ఆడే వాళ్ళకి టెన్నిస్ ఎల్బో వస్తుంటుంది. లైక్ ఇప్పుడు క్రికెటర్స్కి అనుకోండి, బౌలర్స్ కానీ లేకుంటే ఫీల్డ్ చేసేటప్పుడు ఇట్లా ట్విస్ట్ అయింది అనుకోండి లెగ్, ఏసీఎల్ లిగమెంట్, మోస్ట్ ఆఫ్ ది టైం ఏసీఎల్ లిగమెంట్ ఇది జరుగుతుంటుంది. ఇంకా కొన్ని షాకింగ్ న్యూస్ ఏంటంటే అసలుకి మనకి ఏం చేయకపోయినా కూడా లిగమెంట్లు టేర్ అయింటాయి అనమాట. అది ఎట్లా అంటే హిస్టరీ ఆఫ్ లేకుంటే ఆర్థరైటిస్, ఇందాక అన్నట్టు మనం హిస్టరీ కూడా ఆర్థరైటిస్ ఉంటుంది, రుమటాయిడ్ ప్రొఫైల్ కానీ ఏదైనా ఉన్నా కూడా మొత్తం మెనిస్కస్ కానీ లేకపోతే ఏసీఎల్ లిగమెంట్స్ కానీ టేర్ అయిపోయింది. నాకు ఎట్లా అయిపోయింది అంటే కేసులు ఎట్లా వస్తాయంటే అట్లా ఎట్లా రిపోయేసారా అని వస్తుంది అనమాట. సో ఎట్లా ఉంటుందంటే ఈ అథ్లెట్స్ వాళ్ళ దాంట్లో ఇంజురీ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ది టైం దే విల్ గో ఫర్ రీహాబ్, తర్వాతనే సర్జరీకి వెళ్తారు. సార్ ఇప్పుడు అక్కడ పిచ్ మీద ఫీల్డింగ్ చేసేటప్పుడు కానీ ఇలా స్లిప్ అవడం, సో అక్కడే ఫిజియోథెరపీ ఉంటారు కదా సార్. సో అది వాళ్ళ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ రెడీగా ఉంటాయి సార్ అక్కడ స్టేడియం లో, లేకపోతే ఏదైనా ఫస్ట్ ఎయిడ్ లాంటిది అక్కడ చేసి? మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడ త్వరగా వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఎయిడే ఉంటుంది, క్రేప్ ఒకసారి టేపింగ్ అని ఉంటుంది, టేపింగ్ వేస్తారు, క్రేప్ బ్యాండేజ్ అవసరం అయితే వేస్తారు, సో ఐసింగ్ పెడతారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రం జరుగుతుంది అక్కడ, అంతకుమించి ఎక్కువ జరగదు. ఎందుకంటే టైం ఉండదు కదా, వెంటనే వెళ్ళిపోవాలి. మోస్ట్ ఆఫ్ ది టైం హ్యాండ్ ఇరిగినా చెయ్యి ఇరిగినా, ఇప్పుడు నీరజ్ చోప్రా ఫింగర్ ఇరిగి ఎక్స్రే పెట్టాడు గెలిచిన తర్వాత, సెకండ్ వచ్చాడు అనమాట గోల్డెన్, అది ఫింగర్ ఇరిగినా కూడా అది కట్టుకొని అది టేపింగ్ వేసుకొని వేసాడు. బట్ అదే ఇంకా స్పోర్ట్స్ లో ఇంతకు మించి మనం ఏం చేయలేదు, అక్కడ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే జరుగుతుంది, అంతకుమించి ఏం ట్రీట్మెంట్ జరగదు. ఓకే సార్, ఇప్పుడు నేను బయట కొన్ని వింటున్నాను సార్, ఇది ఎంతవరకు కరెక్ట్, ఐ మీన్ నేను విన్నది మిథా ఫ్యాక్ట్, ఒకసారి మీరే చెప్పండి. సో బయట కొంతమంది మెంటలీ డిజార్డర్డ్ అనుకోవాలి, లేకపోతే ఇంకా వేరేది ఏం పేరు నాకు తెలీదు, కొంతమంది వాళ్ళ పూప్ తింటారు అని విన్నాను. అవును, కరెక్ట్. అది మిథా ఫ్యాక్టా సార్? అంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో దాన్ని కాప్రోఫిలియో అంటారు అనమాట. సో వాళ్ళ షిట్ వాళ్ళే తింటారు అనమాట. అంటే షిట్ తినడం ఇష్టం, అంటే వాళ్ళ షిట్ అనేది వేరే వాళ్ళ దాని సెకండరీ. ఇది బెంగళూరులో జరిగింది ఒక ఇన్సిడెంట్. హీఈస్ ఇన్ ద డేటింగ్ ప్రొఫైల్, అంటే ఒక డేటింగ్ యాప్స్ లో ఆయన ప్రొఫైల్ పెట్టేసుకొని ఇట్లా ఇన్వైట్ చేస్తుంటాడు ఇంటికి. సో ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఒక ఆమెను ఇన్వైట్ చేస్తాడు ఫర్ ఎ ఫుడ్, జస్ట్ ఫర్ ఎ ఫుడ్ కానీ ఒక తిందాం అనుకుని. సో ఆ టైంలో ఆమెకి ఆ ఫుడ్ పెట్టినప్పుడు ఆమె కొద్దిగా ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆమెకు వాష్రూమ్ వస్తుంది అనమాట. సో ఈ అడగాల వద్దా అడగాల అట్లే తట్టుకోయింది, చాలాసేపు వరకు తట్టుకున్న తర్వాత లాస్ట్కి అడిగింది అనమాట, నేను వాష్రూమ్ యూజ్ చేయొచ్చా అనింది. వాష్రూమ్కి వెళ్ళింది అనమాట ఆమె, వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మనోడు తను కూడా వాష్రూమ్ పోతానని వెళ్ళిండు అనమాట. ఈమె వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు అయినా ఆయన వాష్రూమ్ నుంచి రావట్లేదు. ఆల్మోస్ట్ అర్ధ గంట 1 అవర్ అనుకోండి, ఎంతసేపు అయినా రావట్లేదు. ఏం జరుగుతుంది లోపల, ఏం జరుగుతుంది, ఆమె టెన్షన్ ఒకటి ఉంటుంది కదా. తీరా చూస్తే ఆమె షిట్ వేసి ఉంటుంది కదా, అది తింటున్నాడు అనమాట ఆయన. ఆమె అది చూసి అంటే అక్కడి నుంచి వచ్చేసింది అనమాట. తీరా చూస్తే ఆమెకు జరిగిన ఇన్సిడెంట్ అవుట్లుక్ లో మనకు ఒకటి ఉంటుంది అనమాట, దాంట్లో పోస్ట్ చేస్తే అట్లాంటి బాధితులు చాలా మంది ఉన్నారు అనమాట. ఉన్నారా సార్ ఇప్పటికీ? అంటే ఎవరైతే వాడితో డేటింగ్ చేసిన వాళ్ళు బాధితులు, మరి నేను కూడా వెళ్ళొచ్చాను, నేను కూడా వాడు బాధితుడినే అని ఇట్లా పెట్టారనమాట. ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్, బెంగళూరులో జరిగింది అనమాట. సో ఇట్లా షిట్ తినే వాళ్ళు ఉంటారు. బట్ ఎందుకు జరుగుతుంది ఏంటంటే
ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళకి ఏమంటారు హిస్టరీ అవ్వచ్చు, లేకపోతే మోస్ట్ ఏమంటారు మెంటల్ ఫ్యామిలీ నుంచి వచ్చిండొచ్చు. అలాంటి కేసెస్ వచ్చినాయా సార్ మీ దగ్గర? నా దగ్గరికి రాలేదు, మోస్ట్ ఆఫ్ ది టైం ఇట్లా లేదు. నాకు రెగ్యులర్ నార్మల్గా ఇవి ఏంటి చెప్పాను కదా, ఇప్పుడు అనిరోక్సియా నర్వోసా మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ కానీ, పేర్లు చెప్పట్లేదు కానీ హీరోయిన్స్ కానీ వీళ్ళు ఏంటంటే ఉన్నది చెప్తున్నా, అది ఎటు వరకు వెళ్ళొచ్చు కానీ స్లిమ్ ఇది మంచిగా ఫ్లాట్ కనిపించాలి ఇది అనేసి అనిరోక్సియా నర్వోసా ఒక హీరోయిన్కి సఫర్ అవుతుంది అనమాట. ఆమె ఏంటంటే విపరీతమైన డైట్, అంటే తక్కువ ఫుడ్ తినేసి విపరీతమైన ఎక్సర్సైజ్ అనమాట. ఎంత అంటే ఇంకా మీకు ఒక వారం రోజులు కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది అనమాట, అట్లా క్యాండిడేట్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళు సఫర్ అయ్యేది ఎవరికి అర్థం కాదు. చూడ్డానికి ఇట్లా ఉన్నారు, మనమే వినుంటాం. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కానీ వీళ్ళు ఇట్లా చనిపోయారు ఇట్లా వింటుంటాం కదా. సో అది అక్కడి వరకు తీసుకెళ్తుంది అనమాట. ఈ మెంటల్ రిటార్డెడ్ అదే మెంటల్గా సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తుంది. సో ఈ హీరోయిన్ విషయంలో కూడా అంతే అనమాట. ఎప్పుడైతే ఈమె ఫుడ్ తగ్గించేసేసుకొని బెల్లి కనిపించాలి, ఇది తక్కువ ఫ్యాట్ ఏం కనుక్కోండి, స్లిమ్ ఉండాలి, ఇలియానా నడుములాగా ఉండాలి, ఈ ఫీలింగ్లో ఉండి ఆమె మెంటల్ హెల్త్ కానీ హార్మోన్స్ కానీ ఇంబ్యాలెన్స్ అయ్యి ఆమెకి ప్రెజెన్స్లో ఏం మాట్లాడాలని అడుగుతుంది అనమాట. ఏం టైప్ చేయాలి ఇప్పుడు నేను ఇట్లా అడుగుతుంది అనమాట. అది అమాయకం అనుకోలేము, ఇది అనుకోలేము కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే త్వరగా రికవర్ అయ్యి, లేకపోతే ఎవరన్నా చూసి ఇదేదో సఫర్ అవుతుంది చూపించాలి అనుకోవాలన్నమాట. సో అలా ఇలా ఈ కేసు చూశాను. బట్ ఎక్కడ కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ పెట్టలేదు. ఓకే సార్, ఇంకోటి అంటే నేను విన్నది ఇంకోటి అంటే ఇది మిథ్యా ఫ్యాక్ట్ చెప్పని, కొంతమంది ఇప్పుడు ఐ మీన్ డెడ్ బాడీతో ఫిజికల్ గా కలవడానికి చూస్తారని విన్నా. ఐ మీన్ నేను 1-2 విన్నాను. అదేంటంటే ఒక మీ దగ్గర ఏమైనా కేసెస్ వచ్చినాయి? ఇది మిథ్యా ఫ్యాక్ట్? అది ఇది కూడా లేదు, మీరు అసలుకి ఇది నిజమే. నెక్రోఫిలియా అంటారు అనమాట. నెక్రోఫిలియా డెడ్ బాడీతో సెక్స్ చేయాలనుకుంటారు. ఓకే. సో ఇంకోటి బబ్బిట్ సిండ్రోమ్ అనమాట. బబ్బిట్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ వైఫే అనుకుందాం, అనుమానం ఉంది భర్త పైన, అనుమానం తట్టుకుంటది చాలా వరకు తట్టుకుంటది, ప్రైవేట్ పార్ట్ కట్ చేసి పాడేస్తారు అనమాట. సో ఇవి జరిగే ఇన్సిడెంట్ మీరు బీహార్ లో మొన్ననే జరిగింది, July 26 జరిగింది అనమాట. కట్ చేసి పాడేసింది ఆమె. చనిపోతాడు సెకండరీ వాళ్ళది కానీ అక్కడ వరకు వెళ్ళిపోతుంది అనమాట. మెంటల్ గా టార్చర్ అయ్యే వాళ్ళకి ఎక్కడి వరకనే వెళ్తుంది అనమాట. చెప్పా కదా, ఇవన్నీ ఉన్నాయి కేసెస్ రియల్ గా మీరు వినడం వరకే కానీ బబ్బెట్ సిండ్రోమ్ ఉంది, నెక్రోఫిలియా, ఇవన్నీ కేసెస్ ఉన్నాయి. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.